నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ శ్యామ్. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి తెలుసుకుంటే కనుక అయితే గతంలో వచ్చేటప్పటికి తెలంగాణ రాజకీయాల్లో అంటే చాలా మార్పులు జరిగాయి. అనుకోని విధంగా అయితే మాత్రం ఇక్కడ విజయం అనేది కైవసం చేసుకోవడం జరిగింది కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపైన అందరి దృష్టి చూపు అనేది వెళ్ళిందని చెప్పుకోవచ్చు. అయితే ఈరోజు ఆ రాజకీయాల గురించి, అసలు ఆ రాజకీయ భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుందో దానిపైన ఈరోజు మనతో పాటు మాట్లాడడానికి ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, అదేవిధంగా ఈ తెలుగు రాష్ట్రాలపైన కూడా ఇప్పటి నుంచో కూడా అపారమైన పరిశీలన చేస్తుంటూ, అదేవిధంగా వాటిపైన విశ్లేషణిస్తూ మనతో పాటు ఈరోజు ఆయన చెప్పడానికైతే మాత్రం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ జిఆర్ మహర్షి గారు. అయితే ఆయన అడిగి తెలుసుకుందాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు ఏ విధంగా మారబోతుంది, అదేవిధంగా రాజకీయ నాయకులకి, అదేవిధంగా అక్కడ ఉన్న క్యాండిడేట్స్కి టికెట్స్ ఏ విధంగా రాబోతున్నాయనే అంశం మీద అయితే మాత్రం ఈరోజు చర్చించడం జరుగుతుంది. నమస్తే సార్. నమస్తే శ్యామ్. ఎలా ఉన్నారు సార్? ఫైన్ సార్. ఇప్పుడు ఇందాక నేను అన్నట్టుగానే ప్రపంచవ్యాప్తం మొత్తం కూడా ఈ ఆంధ్రప్రదేశ్ మీద దృష్టి సాధించడం జరుగుతుంది సార్. ఎందుకంటే మనకి 2014 బిఫోర్ ఏదైతే ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అనేది విడిపోవడం జరిగి సపరేట్గా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అనేది డివైడ్ అవ్వడం జరిగిందో అప్పటి నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ మీద ఒక ప్రత్యేకమైన దృష్టి అనేది ఉంది సార్. ఎందుకంటే ఇటువైపు వచ్చేటప్పుడు తెలంగాణ అనేది ఆల్మోస్ట్ అప్పటికి డెవలప్డ్ సిటీ అయింది. ఇక్కడ నీళ్లు, నిధులు, నియామకాలు కానీ, వనరులు కానీ అన్నీ కూడా పుష్కలంగా ఉండడం జరుగుతుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి పరిస్థితి ఎలా ఉందో ఏంటని ప్రపంచం మొత్తం కూడా వ్యాప్తంగా చూడడం జరిగింది సార్. రైట్. అదే టైంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం జరిగింది. అక్కడ వచ్చేటప్పటికి కొన్ని రాజధానిని నిర్మించడం కానీ, అప్పటికి వచ్చేటప్పుడు తాత్కాలికం అని చెప్పి కొన్ని నిర్మించడం జరిగింది. ఆ 5 సంవత్సరాలు పూర్తయిన తర్వాత వైఎస్ఆర్సీపీ అనేది 2019లో రాజకీయాల్లోకి రావడం జరిగింది. అది కూడా భారీ మెజారిటీతో, దాదాపు 151 సీట్లతో అయితే మాత్రం అఖండ మెజారిటీతో ఇచ్చి వైఎస్ఆర్సీపీ నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలో కూర్చోబెట్టడం జరిగింది. సార్, ఇప్పుడు వచ్చేటప్పటికి అప్పుడు తెలుగుదేశం పార్టీకి, వైఎస్ఆర్సీపీకి అనే దానికి చాలా పోటాపోటీగా చాలా ఇదిగా అనేది జరిగింది సార్ చర్చ కానీ రాజకీయ ఎన్నికలు అనేది. ఇప్పుడు 2024 వచ్చేటప్పటికంటే మధ్యలో ఇప్పుడు జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీతో ఉమ్మడిగా కలిసి రావడం జరుగుతుంది. అదేవిధంగా ఎన్డీఏలో భాగంగా ఇప్పుడు వచ్చేటప్పటికి బీజేపీని కూడా కలుపుకొని ఇప్పుడు ఈ 3 పార్టీలు కూడా కలిసి ఉమ్మడిగా వచ్చే అవకాశం ఉందని చెప్పడం జరుగుతుంది. ప్రస్తుతానికైతే తెలుగుదేశం, జనసేన పార్టీ 2 కలిసి వస్తామని వాళ్ళు స్వచ్ఛందంగా ఒప్పుకున్నారు. వాళ్ళే దాన్ని ప్రకటించారు. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ మీద ఒక్కసారిగా ఇలా 2 పార్టీలు కలిసి ఉమ్మడిగా వస్తే వైఎస్ఆర్సీపీ పార్టీకి ఏమన్నా ఎదుర్కోవాల్సిన కష్టం ఏమైనా జరుగుద్దని అనుకోవచ్చా? అంటే ఫస్ట్ మనం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలని ఒక ప్రత్యేకంగా చూడాలి. ఎట్లా అంటారా, ఈ దేశం మొత్తం మీద సరే కొన్ని స్టేట్స్లో, అక్కడ ఈస్టర్న్ స్టేట్స్లో ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి, అది వదిలేద్దాము. కొంచెం పెద్ద రాష్ట్రాల కింద లెక్క తీసుకుంటే తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ 2 ప్రత్యేకమైన రాజకీయ పరిస్థితులు ఉన్నాయి ఈరోజు. అంటే తమిళనాడులో ఎప్పటి నుంచో ఉన్నాయి. అవును సార్. దాని బాటలో ఇది కూడా నడిచింది. ఎలాగంటారా సార్, తమిళనాడులో 2 ప్రాంతీయ పార్టీలు అభివృద్ధి అయిపోయి అక్కడ జాతీయ పార్టీలని నిర్మూలించేశాయి. 2 జాతీయ పార్టీలు అంటే ఒకప్పుడు కాంగ్రెస్ కానీ, జనతా కానీ, తర్వాత దాని నుంచి పుట్టిన బీజేపీ కానీ, ఇలా ఏ లెక్కలు తీసుకున్నా కూడా ఆ జాతీయ పార్టీలకు మనుగడే లేకుండా తమిళనాడులో ఏదో వాళ్ళ మీద డిపెండ్ అయ్యి ఏదో అలయన్స్లో ఉంటే 1-2 సీట్లు ఇలాంటి పరిస్థితి వచ్చేసింది. అవును సార్. ఇంచుమించు ఆంధ్రప్రదేశ్లో కూడా అదే పరిస్థితి. ఎందుకంటే 2 ప్రాంతీయ పార్టీలు, సరే జనసేనది పక్కన పెడదాం కాసేపు, 2 ప్రాంతీయ పార్టీలు కలిసి జాతీయ పార్టీలు అయినటువంటి కాంగ్రెస్, బీజేపీకి నిల్వ నీడ లేకుండా చేశాయి ఈ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్లో. జనసేన కూడా ప్రాంతీయ పార్టీనే, కానీ జనసేన ఇప్పటి వరకు నిరూపించుకోలేదు. జనసేన నాది ఇంత బలము, నేను ఇంత అని నిరూపించుకోలేదు. కాబట్టి జనసేనని అలయన్స్లోకి తీసుకుంటే 2 ప్రాంతీయ పార్టీలు 2 జాతీయ పార్టీలు లేకుండా చేశాయి. 3 ప్రాంతీయ పార్టీలు అనుకుంటే 2 ప్రాంతీయ పార్టీలు ఒకవైపు వైసీపీ. అవును సార్. ఈ యుద్ధం. అవును. బీజేపీ ఒకవేళ అంటే అలయన్స్ లేక వస్తుందా రాదా అనేది ఈ రోజు వరకు మనకు స్పష్టత లేదు. ఎందుకంటే బీజేపీ ఒక విచిత్రమైన గేమ్ ఆడుతూ ఉంది. ఆ గేమ్ ఏమిటంటే, చంద్రబాబు అయ్యా మేము వస్తున్నాం అంటాడు, పవన్ కళ్యాణ్ నాకు ఎన్డీఏలో పవర్ ఉంది, పలుకుబడి ఉంది అంటాడు, ఒప్పించలేడు. అవును, నీకు నిజంగా అంత పవరు, పలుకుబడి ఉంటే మరి మీరు అమిత్ షా దగ్గర పోయి కలవగలుగుతున్నారు కదా. మోదీ గారు నాకు తెలుసు అంటున్నారు కదా, ఆయన కూడా మొన్న మిమ్మల్ని ఇన్వైట్ చేశాడు కదా, రా అది ఆలయం దానికి. మరి మీకు అంత ఇది ఉన్నప్పుడు
ఇంత కీలకమైన ఎన్నికలు జరుగుతూ ఉంటే అయ్యా మీరు వైసీపీని సార్ ఎలాగైనా ఓడించాలి రండి మనం అలయన్స్ లేక ఎందుకు చెప్పలేకపోతున్నాడు, ఎందుకు ఇవన్నీ పట్టించుకోలేకుండా ఉన్నారు వాళ్ళు. కాబట్టి ఇక్కడ ప్రాబ్లం ఏదో ఉంది. బీజేపీ అలయన్స్ లేకి రావడం ఎందుకు బీజేపీకి ఇష్టం లేదు. చంద్రబాబు నాయుడు గారి పట్ల వాళ్ళకి పెద్ద నమ్మకం లేదు. అంటే ఈయన అంటే సార్ మీరు అనేది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పట్ల నమ్మకం లేదని చెప్పని అనుకోవాలా, లేదంటే ఇప్పుడు మన ఈ పవన్ కళ్యాణ్ గారిని చూసి కాదని చెప్పని పక్కన పెడుతున్నారని చెప్పని అనుకోవాలా? పవన్ కళ్యాణ్ గారిని వాళ్ళు ప్రోగా ఉన్నారు కదా. అవును సార్. పవన్ కళ్యాణ్ గారి పట్ల ప్రోగానే లేకపోతే తెలంగాణలో జనసేనకు బలం లేదనే విషయం తెలుసు. మీకు నాకు కూడా తెలుసు, అందరికీ తెలుసు, ఓటర్లకు కూడా తెలుసు. అదే సార్. తెలిసినప్పుడు బీజేపీ అగ్రనాయకులకు తెలియకుండా ఉంటుందా? కానీ వాళ్ళు బలమే లేనటువంటి జనసేనతో ఒక విచిత్రమైన అలయన్స్ పెట్టుకుని కొన్ని సీట్లు ఆయనకి ఇచ్చారు. అవును సార్. అవన్నీ ఓడిపోయాడు ఆయన. ఓడిపోతాడని అందరికీ తెలుసు. కానీ ఇప్పుడు ఎంతో కొంత బలం ఉంది జనసేనకి అని గతంలో ఓడిపోయి ఉండొచ్చు. కానీ ఈసారి ఆంధ్రప్రదేశ్లో జనసేనకు గతంలో జరిగినంత పరాభవం అయితే జరగదు. అది కొంత పుంజుకుంటుంది, కొంత ఓట్ బ్యాంక్ దానికి ఉంది, సుస్థిరమైన ఓట్ బ్యాంక్ అని ఉన్న నేపథ్యంలో మరి వాళ్ళు ఎందుకు జనసేన చెప్పిన మాట బీజేపీ వినకుండా ఉన్నారు? బీజేపీ వాళ్ళు అలయన్స్ లేకి వస్తే వాళ్ళకే కదా లాభము. అవును సార్. వాళ్ళు ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే ఎక్కడ గెలుస్తారు వాళ్ళు? ఎక్కడ గెలవరు. అలయన్స్ లేకి వచ్చినప్పుడు చంద్రబాబే అలయన్స్ ను కోరుకుంటున్నాడు కాబట్టి చంద్రబాబు దగ్గర ఎప్పుడైతే ఈయన్ని అడుగుతున్నారు వాళ్ళు, బీజేపీ రావడంలే. బీజేపీ వచ్చి చంద్రబాబు ఇంటి తలుపు తట్టి నేను మీ అలయన్స్ లేకి వస్తాను నన్ను తీసుకుంటారా బాబు అని ఏం అనడంలే. చంద్రబాబే ఢిల్లీ తలుపులు తట్టి నేను వస్తున్నాను బాబు అంటున్నాడు. అప్పుడు గ్యారంటీగా బీజేపీ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ సీట్లు ఇస్తాడు కదా. అవును సార్. కాబట్టి ఎన్ని గెలిచినా లాభమే కదా. అవును. 0 ఉన్న వ్యక్తి 1 వచ్చినా లాభమే, 2 వచ్చినా లాభమే, 3 వచ్చినా లాభమే. మరి లాభాన్ని కూడా వాళ్ళు దృష్టిలో పెట్టుకోకుండా ఎందుకు అలయన్స్ లేకి రాకుండా నాన్పుడు ధోరణితో ఉన్నారు? ఇది ప్రతిపక్షాలకు సంబంధించిన విషయం. ఇక వైసీపీ అంటారా? వైసీపీ ఎప్పటి నుంచో నేను సింగిల్ గానే వస్తానంటా ఉంది. వైసీపీ అలయన్స్ అనే మాటే లేదు కదా వైసీపీకి. వైసీపీ ఎవరితో కూడా పొత్తు గతంలో పెట్టుకోలేదు, పెట్టుకునే మూడ్లో కూడా లేదు. ఎందుకంటే జగన్ ఈ పొత్తులు అలయన్సులు వీటన్నిటికంటే కూడా తనను తాను ఎక్కువ నమ్ముతున్నాడు. జనం తనను చూసి ఓట్లేస్తారు, జనం తన వైపు ఉన్నారు, తన పథకాలు ఇవన్నీ కూడా జనంలోకి వెళ్ళాయి, ముఖ్యంగా రూరల్ లేకి. కాబట్టి జనం నన్ను చూసి ఓట్లేస్తున్నప్పుడు ఎంతమంది అన్నా కలిసిరా నాకేమి. ఇది అతి ఆత్మవిశ్వాసము కావచ్చు, లేదా ఈ ఆత్మవిశ్వాసానికి ఆయన ఫలితం కూడా పాజిటివ్గా చూడొచ్చు, నెగిటివ్గా చూడొచ్చు. అది ముందు ముందు తెలుస్తుంది. కానీ ఆయనైతే ఒక్కడిగానే వస్తాడు, ఒక్కడిగానే పోటీ చేస్తాడు. దాని ఫలితం ఏదో పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఆయన తీసుకుంటాడు. అవును సార్. సార్ రైట్. ఇప్పుడు ఇంకొక విషయం సార్, ఇప్పుడు ఈ సీట్లు వచ్చేటప్పటికి ఏవైతే ఉన్నాయో ఇప్పుడు చాలా వరకు ఏంటంటే అనౌన్స్మెంట్ కూడా ఇంకా చేయలేదు. చాలా ఈ వచ్చిన రాజకీయ పార్టీల్లో కానీ ఎక్కడ కూడా అనౌన్స్ చేయలేదు. కానీ ఈ సర్వేలు చెప్పడం ఏంటంటే అంటే ఇప్పుడు పార్టీని అనేది నేను అయితే బయట చెప్పట్లేదు ఈ పార్టీ గెలుస్తుందని చెప్పి. సర్వేలు చెప్పడం అయితే ఈ పార్టీ గెలుస్తుందని చెప్పని, ఈ పార్టీకి ఇంత పర్సెంట్ ఉంది, ఇంత పర్సెంట్ ఉందని చెప్పడం జరుగుతుంది. అది నమ్మచ్చు అని చెప్పని అనుకోవచ్చు సార్? అంటే సర్వేలు ఎప్పుడు కూడా సార్ యాజ్ ఆన్ టుడే ప్రాతిపదికన జరుగుతాయి. ఇంకా 2 నెలలు ఉన్నాయి ఎలక్షన్లు. అంటే 2 నెలలకు ముందు 3 క్రియేట్ అయిందా, 3 క్రియేట్ కాలేదా అనేది శాంపుల్ సర్వేనే కదా. సర్వే మొత్తంగా ఉండదు. అంటే సర్వేని మనము తప్పుపట్టడానికి లేదు, అలాగే 100% నమ్మడానికి లేదు. మొన్న టైమ్స్ నౌ కానీ, తర్వాత నిన్న వచ్చిన జీటీవీ సర్వే కానీ, లేదా అవును సార్ ఇంకోటి ఏదో జనాదర అని ఒకటి వచ్చింది. అవును సార్. ఇవన్నీ కూడా వైసీపీ గెలుస్తా ఉందని చెప్తున్నాయి. టైమ్స్ నౌ గతంలో ఏం చెప్పింది? వైసీపీ స్వీప్ అని చెప్పింది. స్వీప్ అని చెప్పిన తర్వాత ఇప్పుడు వైసీపీకి ఒక 17 వస్తాయి, వైసీపీకి ఒక 15 వస్తాయి అంటున్నారు. అంటే మాకు చాలా స్పష్టంగా అర్థమవుతున్నది ఏమి? వైసీపీ గ్రాఫ్ డౌన్ అవుతా ఉంది. డౌన్ అవ్వడం అంటే మీన్స్ వీళ్ళు ఊహించినట్టుగా, తెలుగుదేశం వాళ్ళు, జనసేన అలయన్స్ వాళ్ళు ఊహించినట్టుగా జగన్ గారికి ఏదో విపరీతమైన వ్యతిరేకత ఉంది. ఆ వ్యతిరేకత అంతా కూడా ఒక ఉప్పెనలాగా, ఒక వేవ్ లాగా వచ్చి మన మీద పడిపోతుంది, మనం ఏం పెద్దగా కష్టపడక్కర్లేదు, గెలిచిపోతాము అనే భ్రమలో గనక వీళ్ళు ఉంటే వీళ్ళు మునిగిపోతారు. ఎందుకు మునిగిపోతారు అంటే గ్రౌండ్ లెవెల్లో ఆయనకి ఏం వ్యతిరేకత లేదు. చదువుకున్న వాళ్ళలో, అంటే పేపర్లో చదివే వాళ్ళు, ఈ రకరకాల ఒక వర్గం ఉంటుంది. వీళ్ళు ఏమిటంటే ఇప్పుడు ఉద్యోగులు 100%
ఆయన పట్ల మెజారిటీ ఉద్యోగులు వ్యతిరేకంగా ఉన్నారు. అవును. కారణం ఏమిటంటే ఒకటి ఆయన ఒకటో తేదీ జీతం ఇవ్వకపోవడము, లేదా అది ఇంత మునుపున్న పెన్షన్ స్కీమ్ని ఆయన అవును సార్. ప్రకటించినట్టుగా హామీ అమలు చేయకపోవడము, అవును సార్. లేదా ఉద్యోగుల మీద ఆయనకు ఎక్కువ ప్రెజర్ మోపుతాడని, ఉమ్. అంటే వాళ్ళ న్యాయమైన డిమాండ్లు ఏమి ఉంటాయి కదా, డిఏలని అవును సార్. అవును. DS ఇవన్నీ కానీ ఉంటాయి కదా, ఇటువంటి- ఇవన్నీ అవును. ఆయన చెల్లించడం లేదని, ఐఆర్ కూడా ఇవ్వడానికి నిరాకరించాడని, ఇలా ఏవేవో ఉన్నాయి. ఉమ్. ఉద్యోగులు టీచర్లు వీళ్ళందరూ కూడా మెజారిటీ ఇక శాతం వ్యతిరేకంగా అన్ని ఉన్నారు. గవర్నమెంట్ అంటే సెక్టర్స్ వాళ్ళందరూ పోలరైజ్ అయిపోయి యాజ్ ఇట్ ఈజ్ గా జగన్కి వ్యతిరేకంగా ఓటు వేస్తారా అంటే అది కూడా నమ్మడానికి లేదు. ఎందుకంటే మీరు ఓటు వేసేటప్పుడు మీకు కేవలం ఒక ముఖ్యమంత్రి ఒక పార్టీనే కూడా కనపడదు. అవును సార్. మీరు తూకం వేసుకుంటారు. మీ నియోజకవర్గంలో ఇటువైపు నిలబడిన వాళ్ళు ఎవరు, అటువైపు నిలబడిన వాళ్ళు ఎవరు, వీళ్ళు మంచోళ్ళ, లేకపోతే ఏవో ఒక కులం కావచ్చు, వర్గము కావచ్చు, ఏరియా కావచ్చు, రకరకాల ఈక్వేషన్స్ ఉంటాయి మనుషుల్లో. ఈ ఈక్వేషన్స్ అన్ని 100% యాజ్ ఇట్ ఈజ్ ఎవరికి వర్క్ కాదు. అలా అవును. వర్కౌట్ అయ్యేటట్లుంటే మేము మామూలుగా కాకి లెక్కలు చెప్తూ ఉంటారు. ఫలానా నియోజకవర్గంలో 70,000 మంది కాపులు ఉన్నారు అవును. కాబట్టి అక్కడ కాపులే గెలుస్తారు, అవన్నీ అబద్ధాలు. ఉమ్. అలాగైతే భీమవరంలో, గాజువాకలో మరి పవన్ కళ్యాణ్ ఎందుకు ఓడిపోయాడు? అవును. ఖచ్చితంగా గెలవాలి కదా సీటు. ఉమ్. గెలవాల్సిన సీటు ఎందుకు ఓడిపోయాడు? ఉమ్. కాబట్టి అది కాదు, వాళ్ళ మైండ్ వేరే రకంగా ఉంటుంది. ఉమ్. కాబట్టి ఈ సర్వేల్లో మళ్ళీ ఇంకో సమస్య ఉంది. ఉమ్. సర్వేలను డబ్బులు ఇచ్చి మేనేజ్ చేస్తారు అని అంటారు. అంటే ఎవరికైతే వ్యతిరేక ఫలితం వస్తుందో, ఉమ్. ఉదాహరణకి వైసీపీ గెలుస్తుంది అని ఒక సర్వే చెప్పింది అనుకోండి, ఉమ్. తెలుగుదేశం వాళ్ళు ఇమీడియట్ గా ఏమంటారంటే అది డబ్బులు కమ్ముడు పోయే సర్వే అనేస్తారు. ఉమ్. అదేవిధంగా తెలుగుదేశం వాళ్ళు గెలుస్తారని ఒక సర్వే వస్తే వైసీపీ వాళ్ళు ఆటోమేటిక్గా అది డబ్బులు కమ్ముడు పోయే సర్వే అంటారు. అదేవి కాదు. ఉమ్. టైమ్స్ నవ్వు, జీను ఇట్లా వాళ్ళంతా డబ్బులు కమ్ముడు పోతే ప్రిస్టేజియస్ సంస్థలు కదా, అవును డబ్బులు కమ్ముడు పోయేవి కాదు. కాకపోతే సర్వే జరిగిన శాస్త్రీయ విధానం ఏమిటి, ఉమ్. అన్నిటికంటే మనం కీలకంగా ఈ సర్వేల్లో అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే సార్. జనం చాలా తెలివిగా ఉన్నారు. ఉమ్. జనం బయటపడడం లేదు. ఉమ్. అంటే మీరు ఒకవేళ ఒక సర్వేకి పోయారనుకోండి, పోతే మీరు ఎవరు అనేది అతను స్మెల్ చేస్తాడు. దానికి పెద్ద చదువు అక్కర్లేదు. అవును. అంటే చదువుకున్న వాళ్ళు చాలా తెలివిగా ఉంటారు, పల్లెటూరి వాళ్ళు అమాయకంగా ఉంటారు అనే జడ్జిమెంట్ ఉంది, అది తప్పది. అవును సార్. ఎవరికి వాళ్ళు తమను రక్షించుకునే తెలివితేటలు కలిగి ఉంటారు. ఉమ్. సర్వైవల్ టెక్నిక్స్ అంటారు వాటిని. అవును సార్. అంటే మీకు జీవజాలంలోనే ఉంది అది. ఉమ్. ప్రతి జీవి కూడా తనను తాను రక్షించుకునే ఏదో టెక్నిక్ నేర్చుకుని ఉంటుంది. అవును సార్. అట్లనే వీళ్ళు కూడా ఏమిటంటే సర్వే వాళ్ళు వచ్చి ఏదో క్వశ్చన్లు వేస్తే మీరు తెలుగుదేశం చేస్తారా, వైసీపీకి వేస్తారా, లేదా అడిగారు అనుకోండి, వాడు స్మెల్ చేయడం మొదలు పెడతాడు. ఇతను ఎవరై ఉంటాడు, ఎవరు పార్టీ అయి ఉంటాడు, ఇతనికి ఎలా మనం అనుకూలంగా చెప్పాలా, ప్రతికూలంగా చెప్పాలా అనే దాన్ని ఆ పరిసరాల ఆధారంగా చెప్తాడు అతను. అదేవిధంగా ఒక టీ కొట్ట ఆయన ఉన్నాడు అనుకోండి, టీ కొట్ట ఆయన ఒక ఏరియాలో ఉన్నాడు, అతనికి ఆ ఏరియా ప్రజలు టీ తాగితేనే వ్యాపారం. అవును. ఆ ఏరియా వైసీపీ వాళ్ళ ఎక్కువ వైసీపీ నాయకుల చేతిలో ఉందనుకుందాం ఉదాహరణకి. అదే. ఇతనికి టీడీపీ ఓటు వేసే లక్షణం ఉన్నప్పటికీ ఉమ్. ఆ సర్వేలో అతను ఏం చెప్తాడంటే, ఉమ్. అంటే పరిసరాలు కదా, తాను బతకాలి అక్కడ, ఉమ్. తాను వైసీపీ నాయకుల మధ్య బతకాలి. ఉమ్. కాబట్టి అతను టీడీపీకి ఓటు వేసే లక్షణం ఉన్నప్పటికీ అతను నేను వైసీపీ మా పార్టీ అంటాడు అతను. ఉమ్. కాబట్టి మీ సర్వే ఆడ తప్పవుతుంది. ఉమ్. ఇదే ఉంటుంది. ఇంకొక చోట ఎక్కడో కూరగాయలు అమ్ముకునే ఆవిడ అక్కడ అవును. టీడీపీ నాయకుడి చేతిలో మార్కెట్ ఉందనుకోండి, ఉమ్. ఆమె వైసీపీకి ఓటు వేయాల్సి ఉన్నప్పటికీ అనివార్యంగా నేను టీడీపీకే ఓటు వేస్తానని చెప్తుంది. ఉమ్. కాబట్టి ఈ సర్వేలు ఇవన్నీ జనం తెలివి మీరిపోయినారు. అదే. సర్వేల ఆధారంగా కాదు కానీ ఉమ్. ఎప్పుడైతే ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందో, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత జనము మెల్లిగా బయటపడడం స్టార్ట్ అవుతారు. అంటే ఓపెన్ అవుతారు. అదే. ఓపెన్ మీన్స్ కొంచెం ఎవరైతే సన్నిహితంగా ఉంటారో వాళ్ళతో చెప్పేస్తుంటారు, ఏ సార్ మన ఆ పార్టీకి వేద్దాం, ఈ పార్టీకి వేద్దాం అని చెప్తుంటారు. అవును. మీకు ఆ రిజల్ట్ తెలంగాణలో కనిపించింది. అవును సార్. తెలంగాణ ఎన్నికల దగ్గరికి వస్తున్న కొద్దీ మామూలు జనానికి కూడా అర్థమైపోతూ ఉంది, సార్ కాంగ్రెస్ గెలుస్తా ఉంది. అవును. లేకపోతే కాంగ్రెస్ గెలుస్తుందని అందరూ ఎలా ఎక్స్పెక్ట్ చేస్తారు? అవును. ఈయన బీఆర్ఎస్ ఓడిపోతున్నాడు అనే విషయము ఉమ్. చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. కానీ హైదరాబాద్ సిటీలో బీఆర్ఎస్కి ఎక్కువ సీట్లు వస్తాయనేది కూడా ఊహించారు. ఉమ్. ఎందుకంటే ఇక్కడ కొంచెం అర్బన్ కాబట్టి, ఇక్కడ కొంచెం డెవలప్మెంట్ కనిపిస్తూ ఉంది కాబట్టి బీఆర్ఎస్ని ఇక్కడ నమ్మడం ఎక్కువ. కానీ రూరల్లో పూర్తిగా తుడిచిపెట్టేశారు. అవును సార్. అంటే ఇది ఎలక్షన్ దగ్గరకు వచ్చే కొద్దీ తెలుస్తుంది. ఇది ఇప్పుడైతే జనాన్ని తోలి వేలు లక్షలు సభలు పెట్టేస్తారు కదా. అవును సార్. ఎలక్షన్ ఒకసారి డిక్లేర్ అయిన తర్వాత చిన్న చిన్న సభలు జరుగుతాయి, అప్పుడు పెద్ద పెద్ద సభలు జరగవు. ఎందుకంటే ఒక నియోజకవర్గంలో 1-2 సభలు పెట్టాల్సి ఉంటుంది.
ఆ నియోజకవర్గంలో పెడుతున్న సభలకు జనం వస్తారు చూడండి, దాన్ని మనం గీట్రాయిగా చెప్పొచ్చు. ఓహో, అంటే ఇది ఎన్టీఆర్కి జరిగింది, చిరంజీవికి కూడా జరిగింది. ఎన్టీఆర్ సభ పెడితే లక్షలాది మంది అని సముద్రంలాగా వచ్చే కాలం పోయి 1989లో ఆయన ఓడిపోతున్నాడు అనే దానికి సంకేతం ఏమంటే డౌన్ అయింది. ఆయన వచ్చినప్పుడు కేకలు, అరుపులు, చెయ్యి ఊపితే ఓ అని అరుపు ఇవేమి లేవు. అంటే ఆయన పట్ల ఏదో నెగిటివిటీ స్టార్ట్ అయింది, ఈసారి ఏదో డౌట్ ఆయన గెలవడము అనేది ఆ రోజుల్లో అర్థమైంది. చిరంజీవి గారికి కూడా, చిరంజీవి గారు కూడా ఫస్ట్ ప్రజారాజ్యం పెట్టినప్పుడు ఆయనకున్న ఊపు ఇదంతా కూడా మెల్లిగా డౌన్ అవుతూ వచ్చింది. తిరుపతిలో ఆయన ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీలో చేరి ఉప ఎన్నిక వచ్చింది, ఈయన రాజీనామా చేయడం వల్ల. చిరంజీవి అంతటి విపరీతమైన జనం ఫాలోయింగ్ ఉన్న నటుడు కాంగ్రెస్ పార్టీకి ఉప ఎన్నికలో ప్రచారం చేయడానికి వచ్చినప్పుడు పెద్ద జనం పట్టించుకోలే. ఎందుకు పట్టించుకోలేదు చిరంజీవి అంతటి నటుడిని అంటే అక్కడ మూడు, ఈసారి ఈయన మనల్ని ప్రజారాజ్యం పార్టీ పెట్టి మనం ఎమ్మెల్యేగా గెలిపిస్తే మధ్యలో వదిలేశాడు, వ్యతిరేకత వచ్చేసింది అనే మూడు ఉంది ఆడ. ఆ మూడు వల్ల అప్పుడు కాంగ్రెస్ దానికి సంబంధించి ఆయన ప్రచారం చేసిన అభ్యర్థులు ఓడిపోయారు. ఇదంతా కూడా కొంచెం టైం పడుతుంది మనకు. ఈ టైంని అంటే ఒక్కటి మాత్రం నిజం, యాజ్ ఆన్ టుడే సినీరియోలో వైసీపీకి మునుపున్నంత బలం లేదు, తగ్గుతా వస్తా ఉంది. అంటే వైసీపీ తప్పు కాదు అది. ఏ ప్రభుత్వమైనా అధికారంలో 5 ఏళ్ళు ఉన్న తర్వాత ఆ ప్రభుత్వం నుంచి జనం విపరీతంగా ఆశిస్తారు, ఇది చేయాలి, ఇది చేయాలి, అది చేయాలని. కానీ దాంట్లో అన్నీ చేయలేరు. దానికి కారణం ఏమిటంటే ఈ ఆర్థిక ఇబ్బందులు ఇప్పుడు ప్రభుత్వాలు ఎందుకు కొని తెచ్చుకుంటున్నాయంటే మొత్తం సంక్షేమ పథకాలకు విపరీతంగా అనౌన్స్ చేసేస్తున్నారు. అవును సార్. విపరీతంగా అనౌన్స్ చేసినప్పుడు ఉన్న డబ్బంతా సంక్షేమ పథకాలకే పోతున్నాయి. సంక్షేమ పథకాలు పెట్టకపోతే వీళ్ళు గెలవరు, పెడితేనేమో మిగతా వాటికి సర్దుబాటు చేయలేరు. ఇప్పుడు తెలంగాణలో కూడా రేపు పొద్దున అదే పరిస్థితి వస్తుంది. ఈరోజు కొత్తగా గవర్నమెంట్ వచ్చింది కాబట్టి ఆర్టీసీ బస్సులు ఫ్రీ, అది ఫ్రీ, సిలిండర్ ఫ్రీ, కరెంట్ ఫ్రీ అంటున్నారు. కానీ ఇంకొక 2 ఏళ్ళు ఆగండి. 2 ఏళ్ళు ఆగిన తర్వాత ఇంత పెద్ద హైదరాబాద్ నగరంలో ఇంత ఆదాయం ఇచ్చే నగరం ఉన్నప్పటికీ కూడా గత ప్రభుత్వాలు వేల లక్షల కోట్లు ఎందుకు అప్పులు చేశాయంటే కారణం ఏమిటంటే ఈ ఆర్థిక క్రమశిక్షణలో నిబంధనలు పాటించకపోవడం. నిబంధనలు పాటిస్తే గవర్నమెంట్ రాదు, నిబంధనలు పాటించకపోతేనేమో తర్వాత ఓడిస్తారు. అది సమస్య. ఇప్పుడు అన్ని ప్రభుత్వాలకు ఇదే సమస్య. కాబట్టి వైసీపీకి కూడా అదే సమస్య రేపు. అంటే ఓడిపోతుందా అంటే అది మనం చెప్పలేము. అవును సార్. అంటే రూరల్లో ఎవరైతే ఖచ్చితంగా పోలింగ్ స్టేషన్కి వచ్చి ఓట్లు వేస్తారో వాళ్ళు జగన్ వైపు ఉన్నారు. ఈ ఉద్యోగులు, టీచర్లు, రకరకాల వర్గాల వాళ్ళు మాడుతున్నారే, వీళ్ళల్లో అనేక మంది బద్దకస్తులు, వీళ్ళు ఓటింగ్కి రారు. అవును సార్. 100 మందిలో వీళ్ళు గట్టిగా 50 మంది కూడా ఓటింగ్కి రారు. వాళ్ళు 100 మందిలో 100 మంది వస్తారు ఓటింగ్కి. అవును, అది వైసీపీ బలం. అదే సార్. రైట్ సార్. అయితే ఇప్పుడు ఈ సీట్ల విషయంలో చూసుకుంటే, ఇప్పుడు ఏపీలో ఏదైతే ఉందో సీట్ల విషయంలో చూసుకుంటే చాలామంది సీనియర్ నాయకులకు వచ్చేటప్పటికి ఆ అధికార పార్టీలు ఏదైతే ఉన్నాయో అవి షాక్ ఇవ్వడం జరుగుతుంది సార్. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ సీట్ల విషయంలో ఏంటంటే మార్పులు చేయడం, వారి సీట్ల వాళ్ళ స్థానాల నుంచి వేరే వాళ్ళకి వేరే స్థానానికి మార్చడం, ఇటువంటివి జరుగుతున్నాయి, మార్పులు జరుగుతున్నాయి. అటువంటి నేతలు ఇప్పుడు వేరే పక్కన ఉన్న పార్టీలోకి మొగ్గు చూపడం కానీ అటువంటివి జరుగుతున్నాయి సార్. మరి అలాంటి నేతల్ని వారి కాన్స్టిట్యున్సీలో వారు విశ్వసిస్తారని చెప్పని అనుకోవచ్చా? అదే ఉండదు. విశ్వాసం అవిశ్వాసం ఏముండదు. ఎందుకు ఉండదంటే ఒకటి, ఏ పార్టీ కూడా అందరికీ సీట్లు ఇవ్వలేదు, రకరకాల కారణాల వల్ల మారుస్తుంది. అలా మార్చకపోతే ఏమవుతుందంటే తండ్రుల తర్వాత కొడుకుల తర్వాత మనుమళ్ళ తర్వాత మునిమనుమళ్ళే వస్తారు. అంటే ఇప్పుడు లేరా అంటే ఇప్పుడు కూడా ఈ వంశపారంపర్యమే ఎక్కువ నడుస్తూ ఉంది. అవును సార్. అయితే అప్పుడప్పుడైనా అలాంటి మార్పులు, ఒక్కొక్కసారి కొత్త గాలి వస్తుంది. 83లో తెలుగుదేశం గాలి వచ్చినప్పుడు అప్పటి వరకు పాతకుపోయిన వాళ్ళందరూ పత్తా లేకుండా పోయారు. కొత్త గాలి, కొత్త మనుషులంతా వచ్చారు. కొత్త మనుషులు ఇప్పుడు పాతబడిపోయారు. ఒక 30-40 ఏళ్ల తెలుగుదేశంలో వాళ్ళు పాతకుపోయి కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా చేశారు. అలాంటిది మళ్ళీ తెలుగుదేశంలో కూడా మార్పులు చేర్పులు వస్తే మళ్ళీ కొత్త వాళ్ళు వస్తారు. వైసీపీ వచ్చిన తర్వాత ఏం జరిగిందంటే కాంగ్రెస్ లో ఉన్నటువంటి పాత మూల స్తంభాలు, పాత వాళ్ళందరినీ కూడా
జగన్ గారు వచ్చి కొత్త వాళ్ళని పక్కన పెట్టేసి కొత్త వాళ్ళని తీసుకొచ్చారు. ఇప్పుడు కూడా ఆయన ఏం చేస్తున్నాడంటే కొత్త వాళ్ళు వస్తున్నారు. అంటే రకరకాల ఆయన సర్వేలు అంటారా, నివేదికలు అంటారా, ఏమైనా కానివ్వండి, అవన్నిటి కారణంగా ఆయన నియోజకవర్గాల్లో అభ్యర్థుల్ని పక్కన పెట్టడము లేదా అటు ఇటు షఫుల్ చేయడము ఇవన్నీ చేస్తున్నారు. ఎవరికైతే టికెట్ రాదో, మీరు అడిగిన క్వశ్చన్ ప్రకారం ఎవరికైతే టికెట్ రాదో వాళ్ళు ఇమీడియట్ ఆల్టర్నేటివ్ పార్టీ ఏమిటి? తెలుగుదేశం. తెలుగుదేశం వైపు చూస్తున్నారు. తెలుగుదేశం కూడా ఏం చేస్తా ఉంది? చంద్రబాబు కూడా చేస్తున్న అది స్ట్రాటజికలీగా కరెక్టా తప్ప అని సెకండరీ, అది ఎన్నికలు తెలుస్తాయి. కానీ చంద్రబాబు ఏం చేస్తున్నాడు? ఒక నియోజకవర్గంలో 5 ఏళ్ల పాటు ఎవరికి వ్యతిరేకంగా తమ కార్యకర్తలు కానీ తమ నాయకులు కానీ పోరాడారో ఆయన్నే తెచ్చి మళ్ళీ తెలుగుదేశం టికెట్ ఇస్తున్నాడు. ఓకే, ఎందుకని అంటారు? శ్రీధర్ రెడ్డి గారికి అనౌన్స్ చేశాడా? అవును సార్. ఇప్పుడు రేపు పొద్దున వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎక్కడో ఇస్తాడా? మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారికి ఇస్తాడా? ఇటు లావు కృష్ణదేవరాయలకి ఇస్తాడా? నరసరావుపేటలో ఇలా చాలా పేర్లు చెప్పొచ్చు మనం. అంటే ఆయనకి వాళ్ళు బలమైన అభ్యర్థులు, డబ్బులు ఉన్న వాళ్ళు, వాళ్ళు పార్లమెంట్ అభ్యర్థులుగా తీసుకుంటూ నెట్టుకొస్తారు. ఇప్పుడు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు వైసీపీతో వ్యతిరేకించారు కాబట్టి ఆయన్ని తీసుకొచ్చారు. అట్లా ఇంకా కొంతమంది ఉన్నారు. ఆనం రామనారాయణ రెడ్డి గారికి ఎక్కడ ఇస్తారో వీళ్ళు ఆత్మకూరు వెంకటగిరి ఇవ్వచ్చు. అలా బయట నుంచి వచ్చిన వాళ్ళనందరినీ, అంటే వేరే పార్టీలో టికెట్లు దొరక్క వచ్చిన వాళ్ళందరినీ, అది మామూలే. ఇది రాజకీయం మొదలైనప్పటి నుంచి, అంటే 1978లో ఊపు వచ్చింది. 78లో ఏం జరిగిందంటే కాంగ్రెస్ 2గా విడిపోయింది. ఓకే, ఇందిరాగాంధీ వీక్ అయింది అనుకున్నారు అందరూ. ఎందుకంటే ఆమె ఓడిపోయింది, సెంట్రల్లో ఓడిపోయి జనతా గవర్నమెంట్ వచ్చింది. ఇందిరాగాంధీ వీక్ అయింది అనుకుని మన రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో ఆమె సీట్లు పెద్దగా అడగల జనం. ఓకే, అడగకపోతే ఏమైందంటే పెద్దగా పోటీ లేకుండా కొత్త నాయకులంతా పుట్టుకొచ్చారు. అలా పుట్టిన వాళ్ళలో చంద్రబాబు నాయుడు ఒకరు. ఇందిరా కాంగ్రెస్ కనుక 2గా విడిపోకపోతే చంద్రబాబు నాయుడికి అంత సులభంగా ఎమ్మెల్యే టికెట్ వచ్చే ఛాన్సే లేదు. ఇంకా టైం బట్టి ఉండేది ఆయనకి మళ్ళీ నాయకుడికి ఎదగడానికి. అంటే ఒక్కొక్కసారి ఆ టైం స్వింగ్ ఉంటుంది అనమాట. ఈ స్వింగ్ లో పాత వాళ్ళందరూ పుట్టుకుపోయి కొత్త వాళ్ళు వస్తారు. ఇప్పుడు మీరు అడిగినట్లుగా వీళ్ళని నమ్ముతారా జనం అంటారు. జనానికి వేరే ఆప్షన్ లేదు. జనానికి ఏం ఆప్షన్ లేదు. ఇప్పుడు ఉదాహరణకి ఇప్పటి వరకు వైసీపీగా ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఒక ఆయన ఇప్పుడు అక్కడ టికెట్ నిరాకరించారు కాబట్టి ఇక్కడికి వచ్చారు తెలుగుదేశంలోకి. తెలుగుదేశానికి ఓటు వెయ్యాలి అని కొంతమంది నిర్ణయించుకున్నారు అనుకోండి, డ్యూ టు వేరియస్ రీజన్స్. వైసీపీకి అంటే వాళ్ళకి నచ్చలేదు. ఈయన మొన్నటి వరకు వైసీపీ ఎమ్మెల్యేనే కదా, మరి ఈయనకి ఎందుకు ఓటేయాలని వాళ్ళు ఏం వైసీపీకి వేయరు, వాళ్ళు టీడీపీకే వేస్తారు. వాళ్ళకి ఆప్షన్ లేదు. ఓకే, నీకు ఆప్షన్ ఉంటే కదా వాళ్ళకి ఇతను మంచివాడా ఇతను చెడ్డవాడా అనే నిర్ణయించుకునే శక్తి కూడా జనానికి లేదు. ఇద్దరూ అలాంటి వాళ్ళే అయినప్పుడు తక్కువ చెడ్డతనం ఉన్న వాళ్ళకి వేస్తారు ఓటు. ఏదో వాళ్ళకి వాళ్ళ మైండ్లో ఏదో పెట్టుకుని. కాబట్టి మనకున్న డెమోక్రసీలో ప్రాబ్లం ఏమిటంటే మనకు పెద్దగా ఆప్షన్స్ లేవు. ఏదో ఒక 2 పార్టీల మధ్య నడుస్తూ ఉంటుంది కాబట్టి గేమ్. ఈ 2 పార్టీల గేమ్లో మీరు ఇటైనా వేయాలి అటైనా వేయాలి. మీకు వేరే ఆప్షన్ ఏముంది? ఇప్పుడు తెలుగుదేశంలో నుంచి వైసీపీలోకి పోయారు అనుకోండి ఎవరైనా, వేయాల్సిందే. ఇంక వేరే ఆప్షన్ ఏముంది మీకు? అదే సార్, రైట్ సార్. అంటే ఇందాక మీరు చెప్పినట్టుగా కొన్ని సామాజిక వర్గాలు అనేవి ఆ నాయకులు వెనకాల ఉంటారు అని చెప్పని మనం భావిస్తున్నాం, మనం చూస్తున్నాం కూడా. అదే ఈ భాగంలోనే మన ముద్రగడ్డ గారు కానీ లేదంటే హర్రామ్ జోగయ్య గారు కానీ వీరు ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి మనం అనౌన్స్ చేసినప్పుడు ఏంటంటే ఆయనకు ల్యాగ్ కూడా సపరేట్గా రాసి పంపించడం జరుగుతుంది. మీరు ఏదైతే 24 సీట్లకి పరిమితం అయిపోతున్నారో అది కరెక్ట్ కాదు, మిమ్మల్ని మేము ముఖ్యమంత్రి చూడాలనుకుంటున్నాం, మిమ్మల్ని మేము ముఖ్యమంత్రిగా చేయాలని చెప్పని మేము భావిస్తున్నాం, ప్రజలు కూడా భావిస్తున్నారని చెప్పని ఆయన చెప్పడం జరుగుతుంది. కానీ అటువంటి వారితో పవన్ కళ్యాణ్ గారు వారితో మాట్లాడడం కానీ, ఎందుకంటే వీళ్ళందరూ కూడా ఒక సామాజిక వర్గానికి సంబంధించి దానికోసం పాటుపడిన నాయకులుగా మనకి తెలుసు కాబట్టి అదే సామాజిక వర్గానికి కూడా ఆయన కూడా చెందినవారే కాబట్టి ఆయన్ని కూడా ఇట్లా ఆయనకు ఒక సపోర్ట్గా మేము ఉన్నాము, మా గురించి కూడా మీరు పట్టించుకోండి అని చెప్పన్నట్టుగా వారు లేఖ రాయడం జరుగుతుంది. కానీ ఇక్కడ వచ్చేటప్పటికి నా క్వశ్చన్ ఏంటంటే సార్, ఇప్పుడు ఏదైతే తెలుగుదేశం పార్టీ ఉందో అంటే ఇప్పటికి అసలు గత నుంచి కూడా వీటిపైన అనేది ఒక ప్రాంతీయ కానీ లేదంటే ఒక సామాజిక ముద్ర అనేది పడడం జరిగింది. అది వైఎస్ఆర్సీపీకే కానీ లేదు తెలుగుదేశానికే కానీ జనసేనకి కానీ ఇది అనేది ఒక ముద్ర అనేది ఖచ్చితంగా ఉంది.
అది మన తెలుగు రాజకీయాలలో మాత్రం ఖచ్చితంగా అది ఉంటుంది. ఇటువంటి అప్పుడు ఇటు తెలుగుదేశం ఒక సామాజిక వర్గం అవుతుంది, ఇటు జనసేన ఒక సామాజిక వర్గం అవుతుంది. ఈ 2 సామాజిక వర్గాలకి కూడా ఇప్పటికీ కూడా చాలా అంటే చాలా గతంలో ఏంటంటే పొంతననేది లేదు. సో ఇప్పుడు వీళ్ళిద్దరూ కలిసి ఉమ్మడిగా వస్తున్నప్పుడు ప్రజలు దీనిని ఎలా విశ్వసిస్తారు? ఆ నాయకులు గానీ, ఆ కార్యకర్తలు గానీ ఏ విధంగా విశ్వసిస్తారని చెప్పని అనుకోవచ్చు సార్? మంచి పాయింట్ మీరు అడిగింది. సార్. ముద్రగడ పద్మనాభం గారు, హరిరామ్ జోగయ్య గారు వరుసగా పవన్ కళ్యాణ్ గారికి ఉత్తరాలు రాస్తున్నారు. ఈరోజు కూడా హరిరామ్ జోగయ్య గారు ఉత్తరం రాశారు. ఎస్ సార్. వాళ్ళ ప్రాబ్లం ఏమిటంటే, వాళ్ళ బాధ ఏమిటంటే, బేసిక్‌గా మీ కలలు గనే హక్కు ఉంటుంది. మీకు ఒక ఆకాంక్షించే హక్కు ఉంటుంది. మీరు ఒక దాన్ని గాఢంగా కోరుకునే హక్కు ఉంటుంది. ఎందుకంటే మనం మనుషులు కాబట్టి. ఎస్ సార్. అయితే మనము ఏదైతే కలగన్నామో, ఏదైతే ఆకాంక్షించామో, ఏదైతే కోరుకుంటున్నామో, ఏదైతే మన అంతిమ లక్ష్యం అనుకుంటున్నామో, దాని దిశగా మనం ప్రయాణిస్తేనే వస్తుందది. అవును సార్. మీరు ప్రయాణించకపోతే రాదు. మీరు ఈ ఊరిలో కూర్చొని నేను బొంబాయికి పోవాలంటే రాదు. మీరు రైలో, బస్సో, విమానమో ఏదో ఒకటి ఎక్కే ప్రయత్నం చేస్తేనే ముంబై వస్తుంది. అవును సార్. అదేవిధంగా గత 20-30 ఏళ్లుగా ముద్రగడ పద్మనాభం గారు ఏమంటున్నారు? కాపు నాడు పెట్టారు ఆయన. ఎస్ సార్. అవును. ఆయన ఏమంటారంటే, కాపులు మనము బలంగా ఉన్న సామాజిక వర్గం అయి ఉండి కూడా రాజ్యాధికారం మనకెందుకు దక్కడం లేదు? ఎవరో ఇస్తే కాసిన్ని సీట్లు తీసుకుని 1-2 మంత్రి పదవులు తీసుకొని మనం రాజీ పడుతున్నామే తప్ప, ఎవరికో ఒకరికి ఊడిగం చేస్తున్నామే తప్ప, ఇట్లా కాంగ్రెస్లోకి వస్తే రెడ్లకో లేదా తెలుగుదేశంకి వస్తే కమ్మ వాళ్లకు ఊడిగం చేస్తున్నాం తప్ప, మన ఐడెంటిటీ ఏమిటి అనేది ఆయన 30 ఏళ్ల క్రితం క్వశ్చన్ చేశాడు. ఓకే సార్. క్వశ్చన్ చేసిన తర్వాత మీ క్వశ్చన్ మంచిదే. మీరు ఏం ప్రయాణించారు? మీరు ఏం సమీకృతం చేశారు? చేయలేకపోయారు. అంటే మిమ్మల్ని మీరు రాష్ట్ర స్థాయి నాయకుడుగా మీరు ప్రొజెక్ట్ చేసుకోలేకపోయారు. మాట్లాడేది ఏముంది? పత్రికా ప్రకటనలు ఏముంది? ఇంట్లో కూర్చొని 100 కూడా ఇవ్వచ్చు. అవును సార్. కానీ మీరు జనంలో తిరిగి సమీకృతం చేసి ఆ దిశగా పోరాటం ఎక్కడ చేశారు? పోరాటం చేయని దాని ఫలితంగా మీరే ఓడిపోయారు పిఠాపురంలో. అవును సార్. 1. 2 హరిరామ జోగయ్య గారు. ఈయన ఆకాంక్ష కూడా అదే. కాపు సామాజిక వర్గానికి ముఖ్యమంత్రి పదవి కావాలి అనేది ఈయన ఆకాంక్ష. మంచిది. ఆకాంక్ష మంచిది. ఆకాంక్షలు ఉంటే ఏం ప్రయోజనము? అవును సార్. ఆకాంక్షలకు తగినట్టుగా మీరు ఏం సమీకృతం చేశారు? చిరంజీవి గారు వచ్చారు. చిరంజీవి గారు మాస్ లీడర్ కాబట్టి ఆయన ముఖ్యమంత్రి అవుతాడని మీరు నమ్మారు, మీరు పనిచేశారు. కానీ డ్యూ టు వేరియస్ రీజన్స్ ఆయన చేయలేకపోయారు. అయ్యా ఆయనేం మోసం చేయలేదు మిమ్మల్ని. ఆయన పోరాడాడు. 18 సీట్లు తెచ్చుకున్నాడు. తెచ్చుకున్న తర్వాత ఈ ట్రిక్కిష్ రాజకీయాలు అంటే ఈ రోజు ఒక మాట మాట్లాడాలా, రేపు ఒక మాట మాట్లాడాలా, మీ ముందు మీ మాట మాట్లాడాలా, లోపల ఇంకో మాట మాట్లాడాలి, ఇవన్నీ ఆయనకు చేత కావు. ఎమోషన్స్ ఉన్న నటుడు కదా. ఇవన్నీ చేత కాకపోగా ఆయన ఏమర్థం చేసుకున్నాడంటే, ఈ రాజకీయాలకు మనం పనికిరాము, మనం ప్రయత్నం చేశాము అంతే తప్ప ఆయన ఏం కాపులను మోసం చేయలేదు. సరే ఆయన వెళ్ళిపోయారు, విత్డ్రా అయ్యారు. 10 సంవత్సరాల క్రితం జనసేన పార్టీ పెట్టాడు ఈయన. జనసేన పార్టీ పెట్టిన తర్వాత ఈయన ఒక రాజకీయ అధికారం వైపు ప్రయాణమే చేయలేదు. ఏ పార్టీ అయినా ఎవరైనా ఎందుకు పెడతారు? ఒక అధికారం కోసము, ఒక గుర్తింపు కోసం పెడతారు. అవును సార్. ఈయన ఏం చేశాడంటే, ఈయన బేసిక్లోనే 2014లో మిమ్మల్ని ఎవరు పార్టీ పెట్టమన్నారు అంత హడావుడిగా? అందరు అడిగారా? ఆంధ్రదేశ్ ప్రజలంతా వచ్చి అయ్యా పవన్ కళ్యాణ్ గారు మీరు పార్టీ పెట్టకపోతే మేము సూసైడ్ చేసుకుంటామని అడగలేదు కదా. పెట్టారు. పెట్టిన తర్వాత మీరేమన్నారు? బేషరతుగా తెలుగుదేశానికి మద్దతు అన్నారు. ఒక పార్టీ అలా ఎప్పుడైనా ఎన్నికల్లో పోటీ చేయకుండా బేషరతుగా మద్దతు ఇస్తుంది ఎక్కడైనా? ఇచ్చిన దాఖలాలు లేవు, ఉన్నాయా? మొన్న షర్మిల గారు కాంగ్రెస్కి ఇచ్చారనుకోండి, షర్మిల గారు ఆమె ఉద్దేశాలు వేరు, ఆమె పార్టీ ఉద్దేశాలు వేరు, అది వదిలేయండి. అది విలీనం చేశారు. ఈయన ఏం చేశాడు? బేషరతుగా మద్దతు ఇచ్చాడు. 2014 తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చింది. గవర్నమెంట్ వచ్చిన తర్వాత అయినా జనసేన పార్టీని బలోపేతం చేసి తర్వాత 2019 ఎన్నికల నాటికి దూసుకుపోయే విధంగా తీసుకెళ్లారా? అది తీసుకెళ్లే. ఊరికే తూతూ మంత్రంగా పోటీ చేశారు. తూతూ మంత్రంగా పోటీ చేస్తే జనం ఆల్రెడీ డిసైడ్ అయ్యారు జగన్ కోటేయాలని. జగన్ కోటేయాలని డిసైడ్ అయిన తర్వాత మిమ్మల్ని ఎవరు పట్టించుకోలేదు. మిమ్మల్ని పట్టించుకోకుండా మిమ్మల్ని ఓడించారు. ఇప్పుడు 2024 వచ్చింది. 2024 నాటికి నేను డక్కా ముక్కీలు తిన్నాను, ఈసారి ఏమైనా సరే మనం రాజకీయ అధికారం వైపు వెళ్ళాలి అన్నాడు ఆయన. రాజకీయ అధికారం వైపు ఎలా వెళ్తాడు ఆయన? ఆయన పార్టీనేమో బలహీనంగా పెట్టుకున్నాడు. తెలుగుదేశం అలయన్స్ తెలుగుదేశానికి అవసరం.
ఓటు చీలితే వైసీపీ గెలుస్తుందనే భయం. ఉమ్, ఈసారి జగన్ వస్తే తెలుగుదేశం పార్టీ ఉండదని ఆయన తెలుసు, చంద్రబాబు నాయుడు గారు. Hmm. ఉండదు మీన్స్ జగన్ మళ్ళీ ముఖ్యమంత్రి అయితే ఉమ్, చంద్రబాబు 10 ఏళ్ల పాటు అధికారంలో లేకుండా ఆ పార్టీని నడపడం కష్టం, ఒకటి. ఓకే. 2, ఆయనకు వయసు కూడా మీద పడిపోతుంది. అవును. 3, లోకేష్ అంత భారాన్ని మొయ్యలేడు. ఉమ్, కాబట్టి అట్ వాట్ కాస్ట్ తెలుగుదేశం గవర్నమెంట్ ఈసారి రావాలి. ఉమ్, రావాలి అంటే ఓటు చీలకూడదు అంటే పవన్ కళ్యాణ్ అనే అతన్ని, అంటే ఇతనికి స్టార్ క్యాంపెయినర్ కదా. yes sir. అవును. తెలుగుదేశంలో స్టార్ క్యాంపెయినర్లు ఎవరు ఉన్నారు? ఉమ్, చంద్రబాబు, లోకేష్ ఉండొచ్చు, నాయకులే కావచ్చు. కానీ పవన్ కళ్యాణ్ రోడ్డు మీదకి వస్తే ఆయనకు ఓటేస్తారో లేదనేది పక్కన పెట్టండి. ఉమ్, ఆయన ఒక సభ పెడితే కొన్ని వేల మంది స్వచ్ఛందంగా వస్తారు. అవును సార్. కొన్ని వేల మందిని స్వచ్ఛందంగా జనాల్ని రప్పించుకోగలిగిన నాయకుడు ఆంధ్రప్రదేశ్లో ఎవరున్నారు? ఉమ్, తరలింపు వదిలేయండి. ఓకే. పవన్ కళ్యాణ్ స్టార్ క్యాంపెయినర్ కాబట్టి పవన్ కళ్యాణ్ని ఆయన పక్కన పెట్టుకున్నాడు. ఉమ్, ఇప్పుడు కాపు సామాజిక వర్గం గురించి మనం మాట్లాడదాం. ఉమ్, కాపు సామాజిక వర్గం ఇప్పుడు ఏమంటా ఉందంటే, ముద్రగడ కానీ హరిరామ్ జోగయ్య కానీ వాళ్ళని ప్రతినిధులుగా మనం తీసుకుంటే yes sir. వాళ్ళు ఏమంటున్నారంటే, మీరు ఎందుకు సీట్ల దగ్గర రాజీ పడ్డారు ఉమ్, అనేది వాళ్ళ మొదటి క్వశ్చన్. yes sir. నిజమే, ఈయన ఒక 40 సీట్లు 50 సీట్లు అడిగి ఉండాలి అనేది జనసేన కార్యకర్తల నుంచి నాయకుల వరకు ఆ బాధ ఉంది. ఓకే. ఎందుకు బాధ ఉందంటే, 175 నియోజకవర్గాల్లో మీరు పార్టీ పెట్టారు. ఉమ్, పార్టీకి ఎవరినో ఒకరిని బాధ్యులుగా ప్రకటించారు. ఉమ్, ఆ బాధ్యులుగా ప్రకటించారు. అక్కడ మీకు అభిమానులు కావచ్చు, అవును సార్. మీరు ఏ లెక్కనైనా తీసుకున్నా ఎవరో కొంతమంది ఉన్నారు అక్కడ జనసేన తరఫున పనిచేసేవారు. ఉమ్, మరి 175 నియోజకవర్గాల్లో మీరు తీసుకున్న 24 నియోజకవర్గాలు ఎంత రేషియో? ఉమ్, 15%. yes sir. 15% సీట్లు తీసుకోవడానికి ఇంత అలయన్స్, ఇంత గోల, ఇదంతా ఎందుకు ఓకే. అనేది ఒక క్వశ్చన్. ఉమ్, కానీ మీ బాధ ఉంది, జనసేనకు బాధ ఉంది. కానీ మీ బాధ వల్ల ఏమిటి ప్రయోజనం? అదే సార్, రైట్. ప్రయోజనం లేదు. ఉమ్, ఆయన 24 సీట్లకు ఒప్పుకునేశాడు. ఉమ్, ఒప్పుకున్న తర్వాత 24 సీట్లలో ఎన్ని సీట్లు గెలవాలి అనేది మీరు ఆలోచించాలి. ఉమ్, పవన్ కళ్యాణ్ పద్దస్తమానము నువ్వు కాపులకు అన్యాయం చేసావు అని పడవడం వల్ల ఏ ప్రయోజనం లేదు. పవన్ కళ్యాణ్ గారు ఏమంటారంటే, ఉమ్, అని ఆయన ఆ మాట అనకూడదు. ఉమ్, ఏ నాయకుడు కూడా, ఒక పార్టీ పెట్టిన నాయకుడు ఏమంటాడంటే, ఇప్పుడు జగన్ 175 ఎందుకు అంటాడు? వైనాట్ 175 ఉమ్, 175 రాదని ఆయనకు తెలీదా? ఉమ్, మనకే తెలిసినప్పుడు ఆయనకు తెలీదా? అవును. ఆయనకి ఇంటెలిజెన్స్ వర్గాలు ఉంటాయి, అనేక గూఢచారి వర్గాలు ఉంటాయి, నిఘా వర్గాలు అవును ఉంటాయి, సార్. సర్వే వర్గాలు సర్వేస్ ఉంటాయి. ఉంటాయి. అవును. ఇన్ని తెలిసిన వాడికి ఉమ్, 175 రావని తెలియదా? ఉమ్, ఆయన ఎందుకంటారంటే ఆ మాట ఆత్మవిశ్వాసం కోసం. Confidence. కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఉమ్, ఓవర్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తో ఇంకా బాగా పనిచేస్తారని. ఉమ్, కానీ పవన్ కళ్యాణ్ ఏమంటున్నాడు? ఉమ్, అయ్యా నాకు బలం లేదు, ఉమ్, మనకు పోలింగ్ ఏజెంట్లు లేరు, ఉమ్, మన దగ్గర డబ్బులు లేవు, ఉమ్, నిర్వహణ చేయలేము మనం ఎన్నికలు, ఉమ్, ఈ పరిస్థితుల్లో నేను 24 సీట్లే తీసుకున్నాను, మీరు ఎవరు నన్ను క్వశ్చన్ చేయొద్దండి, ఊరికి నన్ను చిరాకు పెట్టొద్దండి అంటున్నాడు. ఉమ్, నువ్వు అలా చెప్పకూడదు. ఉమ్, నేను జనసేనకి 24 తీసుకున్న, 24 గెలిపించుకొని రండి, మళ్ళీ మాడదాం, గవర్నమెంట్ మన చేతిలో ఉంటుంది అనాలి అతను. ఉమ్, ఆ మాట అంటే నా కార్యకర్తలు విపరీతమైన ఉత్సాహంతో పనిచేస్తారు. కానీ ఉమ్, మనకు శక్తి లేదు, ఏమి లేదు, మనం తెలుగుదేశం వాళ్ళు లేకపోతే మనం అసలు లేనే లేవు, ఉమ్, వాళ్ళు ఎట్లాగైనా మనల్ని గెలిపించాల్సింది అన్నారు అనుకోండి. అదే సార్. అప్పుడు మీరు చెప్పే ఓటు ట్రాన్స్ఫర్ పరిస్థితి వస్తుంది. ఉమ్, ఈసారి కూడా ఓడిపోయేటట్టున్నాడు పవన్ కళ్యాణ్, ఎందుకు ఈ తలకాయ నొప్పి, ఈయనకు ఓటేస్తే వేస్ట్, అది తీసుకుపోయి మళ్ళీ తెలుగుదేశం వాళ్ళే రాజ్యం వెళ్తారు, వాళ్ళే ఉంటారు, మనకేమి ఇవ్వరు. ఉమ్, ఇప్పుడు హరిరామ్ జోగి అడిగిన క్వశ్చన్ కూడా అంతే. తెలుగుదేశంలో చంద్రబాబు లోకేష్ను ముఖ్యమంత్రి చేయాలనుకుంటాడే కానీ మిమ్మల్ని ఎందుకు ఎదగనిస్తాడని ఆయన క్వశ్చన్ వేశాడు. ఉమ్, అవును, ఎవరైనా అంతే. ఉమ్, ఎవరైనా తన కొడుకును ముఖ్యమంత్రి చేయాలనుకుంటాడే కానీ, ఉమ్, రండి పవన్ కళ్యాణ్ గారు, మీరు రండి, మీ జనసేన పార్టీని అన్ని నియోజకవర్గాల్లో బలంగా నిర్మించి మీరు నెక్స్ట్ ఎలక్షన్లకు మీరే ముఖ్యమంత్రి అవుతారని ఎందుకంటాడు ఆయన? అదే చంద్రబాబు సార్. అన్నాడు కదా, ఉమ్, సింపుల్ లాజిక్. కానీ పవన్ కళ్యాణ్కి ఆప్షన్ ఏముండదు, వీళ్ళు ఏం మాట్లాడిన ఆప్షన్ ఏముండదు ఆయనకి. అదే సార్. పోనీ ఇండిపెండెంట్ గా పోటీ చేశాడు అనుకోండి, ఎన్ని సీట్లు గెలుస్తాడు ఆయన? ఉమ్, పోయినసారి పోటీ చేశాడు, ఉమ్, రిజల్ట్ అందరికీ తెలుసు. ఉమ్, ఈసారి పోటీ చేస్తే కూడా Hmm. ఇండిపెండెంట్ గా, అదే స్వతంత్రంగా పోటీ చేయడం వల్ల వైసీపీకి లాభం చేయడమే తప్ప అవును సార్. జనసేనకు జరిగే లాభం ఏముండదు. అవును సార్. పైగా ఆయన లక్ష్యం ఏమిటి? జగన్ ఓడించాలనేది ఆయన లక్ష్యం. జనసేనని నిర్మించి రేపు గవర్నమెంట్ లో షేర్ అడగాలని కానీ, ఉమ్, తాను ఉప ముఖ్యమంత్రి కావాలని కానీ, చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే 3 ఏళ్ళు ఆయన, 2 ఏళ్ళు నేను ఉంటానని కానీ, ఉమ్, ఇవేమి లేవు ఆయన మైండ్ లో. ఉమ్, ముందు వైసీపీని వైసీపీని గద్దె దింపాలి. ఓడించేస్తే, గద్దె దింపాలని ముందు చెప్పి. గద్దె దింపేస్తే ఉమ్, తర్వాత చూసుకుందాం అంటున్నాడు ఆయన. అదే సార్. అట్లా ఉండకూడదు నాయకుడు, అదే సార్. దూరదృష్టి ఉండాలి. అదే సార్.
అయితే మీరు ఇందాక అన్నట్టుగానే ఇప్పుడు కాపు సామాజిక ఇప్పుడు ఏదైతే కాపు సామాజిక వర్గం ఏదైతే ఉందో ఎక్కువ మెజారిటీ ఉన్న మనం ఎందుకు మీరు ఇట్లా అడుగుతున్నారు, మనం డిమాండ్ చేయాలని చెప్పని ఇందాక ఆయన హరిరామ్ జోగే గారు అడిగినట్టుగా మీరు చెప్పింది. అయితే సార్ ఇప్పుడు 2019లో వచ్చేటప్పటికి జనసేన పార్టీకి మీరు ఇందాక అన్నట్టుగానే ఏ విధంగా రిజల్ట్ వచ్చిందని చెప్పని అన్నారు. ఒక సీటుకి చేశారు. ఆ సీటు కూడా తర్వాత వైఎస్ఆర్‌సీపీలోకి విలీనం అవ్వడం జరిగింది అది సీటు వచ్చేటప్పటికి. అయితే అటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు ఈ సామాజిక వర్గం నుంచే గాని, లేదంటే ఇటువంటి వీళ్ళే గాని, ఆ టైంలో ఎందుకని చెప్పని సపోర్ట్ చేయలేకపోయారు పవన్ కళ్యాణ్‌కి? సపోర్ట్ అంటే జనములో అభిమానము, ప్రేమ ఇంకోటో ఉండడం వల్ల ఏ ప్రయోజనం లేదు. దాన్ని నడిపించే ఒక నాయకుడు ఉండాలి. హ్మ్. జనాన్ని వాళ్ళ లోపల ఉన్నటువంటి ఆకాంక్షల్ని బయటికి తెచ్చి, దాన్ని కార్యరూపం తెచ్చి, రాజకీయ రంగంలో కొట్లాడే నాయకులు ఉండాలి. హ్మ్. ఆ నాయకులు లేకపోవడం వల్లే ఏం జరిగిందంటే, ఒక ముద్రగడ గాని, హరిరామ్ జోగయ్య గాని, ఇంకోరు గాని ఏమి బాధపడినా కూడా కాపులకు అక్కడ అన్యాయం జరిగింది. అటు ఇటు చీలిపోయి వాళ్ళిచ్చే 2 పదవులో 3 పదవులో తీసుకోవడం వల్ల అది జరిగింది. సమీకృతం కావడం అనేది జరగలేదు కదా. సమీకృతం అంటే ఏ సామాజిక వర్గానికైనా రాజకీయ అధికారం కోరుకునే హక్కు ఉంది. ఎందుకంటే మనమేమి చక్రవర్తులు రాజుల కాలంలో లేవు. పలానా కాకతీయ వంశస్థులు వాళ్ళ వంశం తర్వాత పలానా ఏదో ఇంకొక చోళులు చాణక్యులు పాలించాలనేవి లేదు. మనకు ప్రజాస్వామ్యంలో ఎవరైనా పాలించవచ్చు. మరి ఈయన ఏమంటాడు, ముద్రగడైనా ఈయనైనా ఏమంటాడంటే, కాపు బీసీ బలహీన వర్గాలకు రాజకీయ అధికారం రావాలనేది మా ఆకాంక్ష అంటాడు. అవును. ఆ ఆకాంక్షను ఎలా నెరవేరుస్తారో, ఆకాంక్ష నెరవేర్చడానికి మీరు ఒక నాయకుడిని తయారు చేసుకోవాలి. మీరు ఎక్కడ తయారు చేసుకున్నారు? మీరే నాయకులు కాలేకపోయారు. మీరు నాయకుడిని ఎక్కడ తయారు చేసుకున్నారు? ఎవరో రావాలి మీకోసం, ఎవరో రావాలి, అతను వచ్చి నిలబడాలి. అతను వచ్చి నిలబడి ఏవో చేస్తూ ఉంటే మళ్ళీ ఆయన ఉత్తరాలు అవి ఇవి రాసి పుల్లలు పెట్టి గిచ్చుతూ ఉంటారు. పవన్ కళ్యాణ్ 70 సీట్లు అడిగాడు అనుకోండి, అవును మీ కోరిక ప్రకారమే మీ మాటలని 70 సీట్లు అడిగాడు పవన్ కళ్యాణ్, చంద్రబాబు ఇస్తాడా? ఎందుకు ఇస్తాడు చంద్రబాబు? బలంగా ఉన్నవాడు బలహీనుడితో ఎందుకు రాజీ పడతాడు? ఎప్పుడు కూడా యుద్ధము సమానంగా ఉన్నారనుకోండి, మీరు నేను సమానమైనప్పుడు 50-50. నేను బలహీనంగా ఉన్నప్పుడు నేను అడిగినంత మీరు ఇవ్వరు, మీరు ఇచ్చినంత నేను తీసుకోవాలి. తెలుగుదేశం 24 సీట్లే ఇవ్వడానికి ఒప్పుకోవడం వెనక ఉన్నది ఏమిటంటే, పవన్ కళ్యాణ్ బలహీనంగా ఉన్నాడని తెలుగుదేశం నమ్ముతా ఉంది. తాను బలంగా ఉన్నానని పవన్ కళ్యాణే నమ్మడం లేదు. నాయకుడే నమ్మనప్పుడు అవతల వాళ్ళు ఎందుకు నమ్ముతారు నిన్ను? ఇది ఒక అవసరం కోసం ఏర్పడుకున్న పొత్తు. ఈ అవసరం ఏమిటంటే జగన్ను ఓడించాలి. జగన్ను ఓడించడం అనే లక్ష్యం కోసం ఏర్పడిన పొత్తు ఇది. ఈ పొత్తులో ఎవరో ఒకరు రాజీ పడాలి. చంద్రబాబు ఎందుకు రాజీ పడతాడు? 40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నాడు. ప్రతి నియోజకవర్గంలోనూ క్యాడర్ ఉంది. ప్రతి నియోజకవర్గంలోనూ ఆయనకి మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారు, లేదా ప్రజెంట్ ఎమ్మెల్యేలు ఉన్నారు. ప్రతి కొన్ని నియోజకవర్గాలు మినహాయిస్తే ఆంధ్రప్రదేశ్లో ప్రతి నియోజకవర్గంలోనూ ఏదో ఒక టర్మ్ తెలుగుదేశం గెలిచిన రికార్డు ఉంది. తెలుగుదేశము పుట్టినప్పటి నుంచి పూర్తిగా ఓడిపోయిన నియోజకవర్గాలు గట్టిగా 5-6 ఉన్నాయి. అంతే తప్ప మరి ఆ చరిత్ర ఉన్నవాడు, నీది 0 చరిత్ర. జనసేన రాజోల్లో గెలిచిన వరప్రసాద్ కూడా సొంత బలంతో గెలిచాడు. గెలిచిన తర్వాత ఆయన వైసీపీ వాళ్ళు లాగేశారు అన్నారు ఆయన మొన్న మీటింగ్ లో తాడేపల్లిగూడెంలో. వైసీపీకి ఏం ప్రయోజనం ఆయన లాగడం వల్ల? 151 ఉన్న వాళ్ళకి ఆల్రెడీ 150 ఉన్నాయి. రాజోల ఎమ్మెల్యేని లాక్కుపోయి ఏం చేసుకుంటారు వాళ్ళు? ఆయన ఆ మాట అనుకుంటు రాజకీయాలు చాలా డెప్త్ గా ఉంటాయి. ప్రతి మాట కూడా ఆచితూచి మాడాలి. నువ్వు ఎవరి పక్కన కూర్చొని ఏం మాడుతున్నావు? 23 మంది ఎమ్మెల్యేలు తీసుకుని మంత్రి పదవులు ఇచ్చిన చంద్రబాబు పక్కన కూర్చొని నా ఒక్క ఎమ్మెల్యేని లాక్కుపోతారా మీరు అంటాడు. అప్పుడు ఎవరైనా క్వశ్చన్ చేస్తారు కదా, అయ్యా మీరు పొత్తు పెట్టుకున్నాయని మీ ఎమ్మెల్యేలు అందరినీ రేపు లాక్కుపోతాడు, మీకు తెలియడం లేదు ఆ విషయం అన్నారు అనుకుంటా. హరిరామ్ జోగే చెప్పింది అదే. మిమ్మల్ని ఎదగనివ్వడు స్వామి, ఆయన మిమ్మల్ని ఎదగనివ్వడు, మీరు ఎదగరు ఆయనతో అని. కానీ ఈయనకు వేరే ఆప్షన్ లేదు. ఎదిగినా కింద పడిపోయినా ఇప్పుడున్న పరిస్థితుల్లో చంద్రబాబు అలయన్స్ తోనే జరగాలి అది. అయితే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ఏదైతే ఉందో, ఇప్పుడు ఆ అసెంబ్లీకి సంబంధించి కానీ లేదా పార్లమెంట్కి సంబంధించి కానీ ఈ టికెట్లు అనేది అనౌన్స్ చేయడంలో కానీ, ఈ మార్పులు చేర్పులు జరపడంలో కానీ, దీనివల్ల ఆ ప్రజల్లో కానీ ఆ ప్రాంతంలో కానీ ఎటువంటైనా మార్పులు వచ్చే అవకాశం ఏమైనా ఉంటుంది అనుకోవచ్చు? ఏం పెద్దగా రాదు. ఎందుకు రాదంటారా? మనకు చాలా స్పష్టంగా అర్థమవుతున్న విషయం ఏంటంటే, ఈసారి ఎన్నికలు మీరు అనుకున్నట్టుగా
చాలామంది అనుకుంటున్నట్టుగా సామాజిక వర్గాల ఆధారంగానో, ఇంకొక ఆధారంగానో, అభివృద్ధి ఆధారంగానో, ఇంకేదో ఆధారంగానో జరగడం లేదు. డ్యూ టు వేరియస్ రీజన్స్ ఈసారి ఎన్నికలు ఏం జరగబోతున్నాయంటే, సార్ జగన్ మళ్ళీ ముఖ్యమంత్రి కావాలా వద్దా, ఓకే, దీని బేసిస్ మీద రెండే క్వశ్చన్స్ బలంగా జరగబోతున్నాయి. అంతేగాని జగన్ తరఫున నిలబడింది పుల్లారావా ఎల్లారావా అనేది అవసరం లేదు ఇప్పుడు జనానికి. ఓకే, జగన్ని ఓడించాలి అనుకుంటే మదగజాన్ని తెచ్చి నిలబెట్టినా ఓడిస్తారు. అంటే బాగా పేరున్న నాయకుడిని తెచ్చి ఆ నియోజకవర్గంలో పెట్టినా ఓడిస్తారు. జగన్ని గెలిపించాలా అనుకుంటే ఆయన ఎవరిని పెట్టినా గెలుస్తాడు. ఎందుకంటే జగన్ కూడా అదే నమ్ముతున్నాడు. ఓకే, ఈసారి ఇప్పుడు మీరు బాగా గమనించండి, వైసీపీ ఏ ప్రాంతీయ పార్టీలో అయినా నియంతృత్వ పోకడలు ఉంటాయి. ప్రాంతీయ పార్టీల్లో కింది స్థాయి నాయకులు పెద్దగా ఎదగరు, వాళ్ళకి పెద్దగా అవకాశం తక్కువ స్పేస్ ఉంటుంది. ఇప్పుడు మీరు వైసీపీ సభలు కానీ మొన్న జరిగిన రాప్తాడు సభ కానీ ఏవైనా ఒకసారి అబ్జర్వ్ చేయండి, జగన్ గారు ఒక్కరే ఉంటారు. ఫ్లెక్సీలు కానీ ఏవైనా కానీ ఎక్కడైనా కానీ, ఈవెన్ ఆయన ఫ్యాన్ గుర్తు కూడా పెద్దగా ఉండదు. అవును సార్. ఆ ఏరియాలో ఉన్న నాయకులు తమ కటౌట్లు పెట్టుకోవడమో తమ ఏమి చేయరు, చూడండి, గమనించండి. కాబట్టి ఆయన ఏమనుకుంటున్నాడంటే, నేను ఈ రాష్ట్రానికి ఇన్ని లక్షల కోట్లు పేద ప్రజలకు ఇచ్చాను, పేద ప్రజలు మళ్ళీ నన్ను నమ్ముతున్నారు, నేను ఆయన వాలంటరీ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ, లేదా గ్రామాల్లో ఆసుపత్రులు, నాడు నేడు, ఇలా ఈ స్కీములన్నీ కూడా రూరల్లో ఉన్నటువంటి కింది వర్గానికి పర్కులేట్ అయ్యాయి కాబట్టి వాళ్ళు నన్ను నమ్ముతున్నారు, వాళ్ళు నాకు ఓటు వేస్తారు. ఈ మిగిలిన పోలింగ్ నిర్వహణ, నాయకుల మార్పులు చేర్పులు ఇవన్నీ కూడా సెకండరీ. ఓకే, అట్లనే ఎవరో ఆయన దారిని పోయే వాళ్ళు తెచ్చి నిలబెట్టడంలే, అన్ని చూసుకుంటున్నాడు ఆయన. ఓకే, అంటే ఈ సామాజిక వర్గం ఓట్లు, ఇలా ఈ సోషల్ ఇంజనీరింగ్ వర్క్ కూడా జరుగుతూ ఉంది. ఈ వర్క్ ఆధారం ఒకటి కింద ఉన్నప్పటికీ ఆయన తనను తాను ఎక్కువ నమ్ముతున్నాడు. ఓకే, తనను చూసి ఓటేస్తారు ఈసారి అనేది ఆయన పిక్చర్ ఉంది. అదేవిధంగా చంద్రబాబు జనసేన అలయన్స్ ఏమి నమ్ముతున్నారంటే, ఓకే, మనం ఎవరిని నిలబెడతాం అనేది కాదు ముఖ్యము, జగన్ వ్యతిరేకత ఒక ఉప్పెనలాగా ఉంది. జగన్ వ్యతిరేకలందరూ కూడా సమీకృతమైపోయి జగన్ ని ఓడించడానికి ఈసారి అనివార్యంగా మనకు ఓటేస్తారు అని వీళ్ళు నమ్ముతున్నారు. ఎవరి నమ్మకం నిజమవుతుంది, ఎవరి నమ్మకం వమ్మవుతుంది అనే దానికి ఇంకొక 2 నెలలు టైం ఉంది. ఓకే, ఇప్పుడు అంటే ఇంకోటి ఏమిటంటే, మీరు అడిగిన క్వశ్చన్లో ఒకటి ఉంది. అదేమిటంటే, ఒకప్పుడు నాయకులకు బలం ఉండేది. ఒకప్పుడు ఎందుకంటే నాయకులు కొన్ని నియోజకవర్గాల్లో బాగా జనంలో ఉండేవాళ్ళు, జనానికి ఏదైనా ఇబ్బంది వస్తే పలకరించేవాళ్ళు, వాళ్ళు ఇంటికి వెళ్ళేవాళ్ళు, వాళ్ళు హైఫై లేదు. అవును సార్. హైఫై మీన్స్ ఇప్పట్లాగా డబ్బు ప్రవాహం లేదు. అంటే పెద్ద పెద్ద బంగ్లాలు కట్టుకోవడము, బెంజ్ కార్లలో తిరగడం ఇలా లేదు. 1978లో ఎన్నికైన చెన్నమల్లప్ప అని రాయదుర్గంలో ఎమ్మెల్యే ఆయన. ఓకే, ఆయన కారు లేదు, ఏమి లేదు, ఏడికి పోయినా బస్సులో పోయేవాడు, ఊర్లో నడుచుకుంటూ తిరిగేవాడు. ఇప్పుడు నడుచుకుంటూ తిరిగే ఎమ్మెల్యేని మీరు ఎక్కడ, నడుచుకుంటూ తిరిగే సర్పంచ్ని చూపిస్తారా పోనీ? జనంలో బలము లేకపోవడం అంటే ఏమిటంటే, వీళ్ళు డబ్బుకు దగ్గరే జనానికి దూరం అయ్యారు. ఓకే, కాబట్టి ఎవరైనా మహా అయితే ఒక 500 ఓట్లు, 1000 ఓట్లు, 2000 ఓట్లు ప్రభావితం చేయగలరే తప్ప నియోజకవర్గాన్నంతా ప్రభావితం చేసే శక్తి ఇప్పుడు ఎవరికీ లేదు. ఓకే, ఎందుకు లేదంటే, వాళ్ళు ఏదో ఒక పార్టీలో ఉండి ఆ పార్టీ బలంతో గెలవాల్సిందే తప్ప, నేను 3 టర్ములు ఎమ్మెల్యే, నేను ఇట్లా కేకేస్తే 50,000 మంది వస్తారు అని ఎవరైనా అనుకుంటే అది వాళ్ళ మూర్ఖత్వం. చాలా రేర్గా ఉంటారు, చాలా తక్కువ మంది ఉంటారు ఇప్పటికీ జనంలో వెయిట్ పెట్టుకొని. ఇప్పుడు మీరు ఒకసారి చూడండి, మనం ఎన్నికలు జరిగినప్పటి నుంచి 50s దగ్గర నుంచి ఒకసారి గ్రాఫ్ తీసుకుంటే, ఒకప్పుడు ఇండిపెండెంట్లో అసెంబ్లీలో 10-20 మంది ఉండేవారు ఈజీగా. అవును. క్రమేపీ ఇండిపెండెంట్ అనే పదమే లేకుండా పోయింది. ఎందుకు లేకుండా పోయిందంటే, అంత శక్తిమంతులు లేరు. శక్తిమంతులు ఎలా ఉంటారంటే, ఇద్దరు, ఒక ముఖ్యమంత్రిని, ఒక కాబోయే ముఖ్యమంత్రిని కామారెడ్డిలో ఓడించాడే రమణారెడ్డి, బీజేపీ శక్తిమంతుడు. ఎందుకు శక్తిమంతుడు అంటే, గెలిస్తే కేసీఆర్ మనకు కనబడ్డు, రేవంత్ రెడ్డి కనబడ్డు, రమణారెడ్డి మన ఇంటి ముందర ఉంటాడు, అన్న అంటే పలకరిస్తాడు. జనం ఎంత విచక్షణతో ఓటేశారు చూడండి. అవును సార్. అట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ఈ పార్టీలతో సంబంధం లేకుండా సొంతంగా గెలిచేస్తారు. ఓకే, ఇప్పుడు రేపు భీమవరంలో ఈయన
ఇది పిఠాపురంలో నిలబడతాడు అన్నారు కదా, ఉమ్, ఎవరు మన పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు. అక్కడ వర్మ అని ఒక ఆయన ఉన్నాడు, ఉమ్, ఆయన చాలా పవర్ఫుల్. ఉమ్, ఇప్పుడైతే పార్టీలో తెలుగుదేశంలో అటు ఉన్నాడు, కానీ అంత మునుపు ఇండిపెండెంట్ కూడా గెలిచాడు, 40,000 మెజారిటీతో గెలిచాడు ఆయన. ఉహు, కాబట్టి పిఠాపురంలో డేంజర్ పవన్ కళ్యాణ్కి ఎందుకంటే నాయకుడు అక్కడ బలంగా ఉన్నాడు. ఉమ్, అతను కనుక రెబెల్ వేస్తే పవన్ కళ్యాణ్ ఇబ్బందులు పడతాడు. ఉమ్, అట్లా చాలా తక్కువ చోట్ల రెబెల్ వేసి గెలవగలిగిన వాళ్ళు, రెబెల్ వేసి ఇతరులను ఓడించగలిగిన వాళ్ళు, తనకు తానుగా ఏ పార్టీ అండలేకుండా గెలవగలిగిన వాళ్ళు ఇప్పుడు లేరు. ఎందుకు లేరు అంటే ఉమ్, జనానికి దూరం అయ్యారు. ఉమ్, డబ్బుకు దగ్గరయ్యి ఉమ్, జనానికి దూరం అయ్యారు. వీళ్ళందరూ ఇప్పుడున్న సోకాళ్ళ నాయకులందరూ కూడా 98% మంది ఉమ్, పార్టీ టికెట్లు ఉంటేనే గెలుస్తారు. yes sir. పార్టీ టికెట్లు లేకపోతే మహా అయితే ఒక 1000-2000 ఓట్లకు గండి కొట్టగలరు అంతే వాళ్ళు. ఉమ్, అంతకంటే లేదు, అవకాశం లేదు. అదే సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మంచి మంచి విషయాలను అయితే Thank you, మాత్రం మనకు sir. చూపించారు. ఓకే సార్, రైట్. చూశారు కదా మరి ఏపీలో రాజకీయాల పరిస్థితి ఏ విధంగా ఉందో, అదే విధంగా మరిన్ని అంశాలపైన చర్చించడానికి మీ ముందుకు వస్తూ ఉంటాం. చూస్తూనే ఉండండి హిట్ టీవీ. సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి, మాట్లాడుకుందాం. మాట్లాడుకుందాం.